ఉక్రెయిన్ ఓటమి పాలవుతున్నటువంటి దశలో రష్యాని ఇక ఓడించకపోతే కష్టం, ఉక్రెయిన్ ఎట్లాగూ గెలవలేదు, అది ఓడిపోయిందంటే నెక్స్ట్ నాటోలో ఉన్నటువంటి ఇతర దేశాల మీద దాడులు జరుగుతాయి అని రష్యా నుంచి విడిపోయి నాటోలో చేరినటువంటి దేశాలకి భయం. ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి అమెరికా, యూరప్ దేశాలు. తద్వారా నాటో దళాలు అంటూ మోహరించి నాటోతో యుద్ధం, అంటే నాటో దేశాలుగా యుద్ధం చేదురు. కానీ మీరు ఇప్పుడు 28, మొన్న 2 చేర్చుకున్నారు, 30 మంది, 30 దేశాలు కలిపి యుద్ధం చేస్తే రష్యా ఆటోమేటిక్గా ఓటమి పాలవుతుందంటూ ప్రస్తుతం కావాలని ఉక్రెయిన్ పక్కన ఉన్నటువంటి ఆనుకుని ఉన్నటువంటి పోలాండ్లో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన సైనిక బలగాలన్నీ అక్కడికి వచ్చి ఉన్నాయి. 5,000, 10,000 మంది, వీళ్ళందరూ కూడా అక్కడ విన్యాసాలు చేస్తున్నారు. పొరపాటున ఏదైనా రష్యాకు సంబంధించినటువంటి మిస్సైళ్ళు వచ్చి వీళ్ళ మీద పడితే అప్పుడు నాటో వాళ్ళు చచ్చిపోతే అదిగో మా వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి మా రూల్ ప్రకారం నాటో అందరం కలిసి యుద్ధం చేస్తామంటూ రష్యా మీద యుద్ధానికి వెళ్ళాలి. ఇది ప్రస్తుతం వేస్తున్న ప్లాన్.